క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీదున్న దైవజనులకు, అలాగే ఈ 30th ఇంటర్ డినామినేషనల్ యూత్ రిట్రీట్కి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమతో నన్ను మీ మధ్యకు ఆహ్వానించిన అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా శామ్స్ కుమార్ అన్నకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ ప్రాంతాలన్నిటిలో కూడా ఇంత శ్రేష్టమైన చక్కని ఈ రిట్రీట్ కలిగి ఉండుటకు ఎందరో దైవజనుల ప్రార్థన, ఎందరో దైవజనురాండ్ర ప్రార్థనలు ఈ రిట్రీట్ వెనుక ఉన్నాయి. చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రిట్రీట్ కొరకై ఏర్పాటు చేయబడ్డ అంశం మనం బ్యానర్ మీద చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఆ మాట చదివి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10, 11, 12 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు చూడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రోమా పత్రిక 14వ అధ్యాయం 10, 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. చిన్న ప్రార్థనతో ధ్యానాన్ని ఆరంభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, దయాళుడైన దేవ, మీకు స్తోత్రాలు. ఈ స్థలములో యూపీఎఫ్ పక్షంగా ఏర్పాటు చేయబడిన ఈ యూత్ రిట్రీట్లో మీరు తోడుగా ఉంటూ చూపుచున్న మీ కృప కొరకై వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. వాక్యం మీది, మాట్లాడే దేవుడవు నీవు. వినబుద్ధిని, గ్రహించు మనస్సును దయచేయండి. ఈ రాత్రి మీ మాటల చేత మమ్మలను దర్శించండి. నీ దాసుడనైన నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధాత్ముడా నన్ను మీకు అప్పగించుకుంటున్నాను. తండ్రి, మీ ప్రియకుమారుడైన క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాను. ముందున్న సమయమంతయు కూడా మాకు దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవితంలో పోగొట్టుకుంటే తిరిగి రానివి కొన్ని ఉన్నాయి. వరుసగా చెప్తాను, జాగ్రత్తగా. మీకు ఇవ్వబడ్డ ఆ బుక్లెట్లో చివరిలో కొన్ని వైట్ పేపర్స్ ఇవ్వబడ్డాయి. కాబట్టి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా మీరు రాసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. జీవితంలో పోగొట్టుకుంటే తిరిగి రానివి కొన్ని ఉన్నాయి. ఒకటి జారిన మాట, రెండవది పోయిన సమయం, మూడవది పోగొట్టుకున్న తరుణాలు, నాలుగవది గతించిన జీవితం, ఐదవది పోయిన ప్రాణం. మరలా చెప్తాను, జారిన మాట తిరిగి రాదు. రాసిన అక్షరాలు చెరిపేయొచ్చు కానీ నోటి నుండి జారిన మాట తిరిగి రాదు. జారిన మాట తిరిగి రాదు. రెండవది పోయిన సమయం కూడా తిరిగి రాదు. బైబిల్ ఇలా చెబుతూ ఉంది, దినములు చెడ్డవి గనుక ధనమును పోనీయక అని బైబిల్లో లేదు. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు కానీ సమయం పోతే తిరిగి సంపాదించుకోలేం. జారిన మాట తిరిగి రాదు, పోయిన సమయం తిరిగి రాదు,
పోగొట్టుకున్న తరుణాలు తిరిగి రావు, గతించిన జీవితం తిరిగి రాదు, పోయిన ప్రాణం కూడా తిరిగి రాదు. దాచుకున్న సొమ్ము తెలిసినా దోచుకునేవాడెవడో తెలియదు. అనుకున్నంత ఆస్తి సంపాదించినా అనుభవించే వాళ్ళెవరో తెలియదు. ప్రాణం కాపాడుకున్నా పోయేదెప్పుడో తెలియదు. అయిన వాళ్ళు నాన్న వాళ్ళు దూరమయ్యేదెప్పుడో తెలియదు. ఆదరించిన వాళ్ళు చేదరించేదెప్పుడో తెలియదు. పోగు చేసుకున్నాయి పోయేదెప్పుడో తెలియదు. సంతోషంగా ఉన్న వాళ్ళు దుఃఖంగా, దుఃఖంగా ఉన్న వాళ్ళు సంతోషంగా మారేదెప్పుడో మనకు తెలియదు. మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. యేసు ప్రభు రెండవసారి ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. పోతే తిరిగి రాదు అని ఆలోచిస్తూ ఈ సమయం పోయినా, ఈ తరుణాలు పోగొట్టుకున్నా పోతే తిరిగి రాదు. కాబట్టి జాగ్రత్తగా ఈ 3 దినాలు కూడా ఈ రిట్రీట్లో ప్రతి మాట మీరు శ్రద్ధగా వినాలని, ప్రతి మాట మీరు పొందుకోవాలని దేవుని సేవకునిగా, అన్నగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ చెల్లి, తమ్ముడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఎవరిని చూసినా సరే అందరికీ బాల్యం ఉంది. కానీ బైబిల్లో బాల్యం లేని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే, బైబిల్లో బాల్యము లేని వ్యక్తి దావీదును చూసిన, దానియేలును చూసిన, యోసేపును చూసిన ప్రతి వారికి బాల్యం అనేది ఉంది. కానీ బైబిల్లో బాల్యము లేని వ్యక్తి అతడు ఆదాము. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆయన చిన్న వయసులో ఆయన్ని సృష్టించలేదు. ఆదామును ముసలి వయసులో ఆయన్ని సృష్టించలేదు. దేవుడు ఆదామును ఆయన కలుగ చేసినప్పుడు యవ్వన కాలములో ఆయన్ని కలుగ చేశాడు అని మనం ఎరుగుదాం. అలాగే బైబిల్లో వృద్ధాప్యం లేని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కూడా తన పరిచర్యను చిన్న వయసులో ప్రారంభించలేదు. తన పరిచర్యను వృద్ధాప్యంలో ప్రారంభించలేదు. ఆయన తన పరిచర్యను కూడా యవ్వన కాలములో ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. దీనిని బట్టి యవ్వనం ఎంత అమూల్యమైనదో, యవ్వన కాలం ఎంత ప్రశస్తమైనదో మనం అర్థం చేసుకోగలం. యవనస్తుడైన ఆదాము తన యవ్వన కాలములో దేవునిలో నుండి ఆయన తొలగిపోయాడు, క్రాస్ అయిపోయాడు. అలా క్రాస్ అయిపోయిన, తప్పిపోయిన ఎంతో మంది యవనస్తుల్ని రక్షించటానికి యవనస్తుడైన యేసయ్య తన యవ్వన రక్తాన్ని కలువరి శిలువలో ఆయన చిందించి అందరి కోసం మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినట్లుగా దేవుని వాక్యంలో మనం ఎరుగుదాం. కాబట్టి యవ్వన కాలం అనేది ఎంతో అమూల్యమైనది. యవ్వనం ఎంతో అమూల్యం. ఆ యవ్వనములోని కావాలి సమయం సద్వినియోగం. యూత్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద అచీవ్మెంట్ అండ్ యూత్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ఎంజాయ్మెంట్. యవ్వన కాలం అనేది సంతోషించే కాలం. యవ్వన కాలం అనేది సాధించే కాలం. ఏది సాధించాలన్నా, నీ భవిష్యత్తులో ఎంత ఉన్నతమైన స్థితిలో, స్థాయిలో నువ్వు ఉండాలన్నా, మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకునే కాలం అది యవ్వన కాలం. వినండి తమ్ముడు, చెల్లి, యవ్వన కాలంలో గలిలియో అనే ఆయన తన యవ్వన కాలంలోని ఆకాశ నక్షత్రాలను కనుగొన్నాడు. అంత మాత్రమే కాకుండా 22 సంవత్సరాల వయసులో షేక్స్పియర్ అనే ఆయన ఒక మంచి నవల రచయిత అయ్యాడు. అంత మాత్రమే కాకుండా 32 సంవత్సరాల వయసులో ద గ్రేట్ అలెగ్జాండర్ అనే ఆయన ప్రపంచాన్ని జయించాడు. 19 సంవత్సరాల వయసులో పాస్కల్ అనే ఒక ఆయన గణిత శాస్త్రవేత్త అయ్యాడు. వీళ్ళందరూ కూడా యవ్వన కాలములో సాధించిన వాళ్ళు. అంత మాత్రమే కాకుండా 33.5 సంవత్సరాల్లో 33 సంవత్సరాలకి మార్టిన్ లూథర్ అనే ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త అయ్యాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే డేవిడ్ బ్రెయినార్డ్, జేమ్స్ స్టూవర్ట్, డేవిడ్ లివింగ్స్టన్, హడ్సన్ టేలర్, తర్వాత సిటీ స్టడ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా యవ్వన కాలంలో ఎన్నో గొప్ప కార్యాలు,
ప్రభు కొరకు సాధించారు, చిరస్థాయిగా వారి జీవితాలు నేటికి నిలబడి ఉన్నాయి. ప్రపంచంలో గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు, ఆయన 16 సంవత్సరాల వయసులో యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రపంచంలోనే గొప్ప దైవజనుడయ్యాడు. యవ్వన కాలం అనేది అది ఎంతో అమూల్యమైనది. యవ్వన కాలం అది ప్రశస్తమైనది. అది మానవ జీవిత కాలం అంతటిలో కూడా స్వర్ణయుగం లాంటిది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేది యవ్వన కాలంలోని. కనుక యవ్వనం అది చాలా అమూల్యమైనది. ఈ యవ్వన కాలంలో చాలా జాగ్రత్తగా దేవుని భయముతో యేసు ప్రభువు నందలి ఆ భయము చేత ప్రతి ఒక్కరూ కూడా బ్రతికితే వారు భవిష్యత్తులో గొప్పవారై సంఘానికి సమాజానికి వారు గొప్ప పేరు తెచ్చుకుని గొప్ప వ్యక్తులు అవుతారని ఈ ప్రారంభంలో నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనకివ్వబడ్డ అంశమును ఆధారం చేసుకొని ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం చివరిలో దేవుని వాక్యం అక్కడ ఇలా చెబుతూ ఉంది. రోమా పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. ఆ లెక్క ఎక్కడ మనం అప్పగిస్తాం అనంటే 10వ వచనం చివరిలో, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. దేవుని న్యాయపీఠం ఎదుట మనమందరం నిలుతుము. అలా నిలబడ్డప్పుడు మనలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. లెక్క పక్క, ప్రతివాడు కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఆ దినం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు ప్రతి మనిషి కూడా, అందరూ కూడా దేవునికి లెక్క చెప్పవలసిన వారం. దేవుని వాక్యములో మరొక స్థలములో మరొక్క మాట చదువుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. రండి, దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనమునందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. దేవుడు మనల్ని తీర్పులోనికి తెస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 7 తీర్పులున్నాయి. త్వరగా చెబుతాను, గ్రహించండి. బైబిల్లో 7 తీర్పులున్నాయి. మొదటి తీర్పు సిలువ తీర్పు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో మొదటి తీర్పు సిలువ తీర్పు. ఇది పాపమునకు ఆయన తీర్చిన తీర్పు. పాపము వలన వచ్చు జీతం మరణం అని బైబిల్ చెబుతా ఉంది. కాబట్టి పాపము చేసిన ప్రతి మనుష్యుడు మరణించాలి. ఆ లెక్కకు వస్తే మరణించిన వారు ఆ తర్వాత జీవితం ఏంటి అని ఆలోచిస్తే దాని గురించిన స్పష్టమైన వివరణలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కనుక మొదటి తీర్పు సిలువ తీర్పు. రెండవది మనం చూస్తే రెండవ తీర్పు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 31 వరకు రెండవ తీర్పును మనం చూస్తాం. ఇది వ్యక్తిగత తీర్పు. ప్రభువు బల్ల యొద్ద మనకు మనముగా తీర్చుకోవలసిన తీర్పు. మనలో ఏదైనా ఒక అవిధేయత, దేవుణ్ణి నమ్మిన తర్వాత ఏదైనా ఒక పొరపాటు, ఏదైనా ఒక పాపం మనలో ఉంటే ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన క్షమించలేనటువంటి పాపం ఏదీ లేదు. కాబట్టి ఆయన ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. కాబట్టి రెండవ తీర్పు వ్యక్తిగత తీర్పు. మూడవ తీర్పు మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మనము మూడవ తీర్పును మనం చూస్తాం. చూడండి, దేవుని వాక్యంలో
కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మన థీమ్లో, మన అంశములో ఇవ్వబడిన తీర్పు ఇదే తీర్పు. న్యాయపీఠం ఎదుట అనగా మధ్యాకాశములో దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అందరూ ఆయన ఎదుట నిలబడతారు. ఈ న్యాయపీఠం ఎదుట జరిగే ఈ తీర్పు పరిశుద్ధులకు జరిగే తీర్పు, ఎత్తబడిన వారికి జరిగే తీర్పు. అలా మధ్యాకాశములో ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. ఏమి లెక్క అడుగుతాడో, ఏమి లెక్క అడగడో ముందు సమయాలలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి 3వ తీర్పు న్యాయపీఠం ఎదుట జరిగే తీర్పు. 4వది ఇశ్రాయేలు జాతికి జరిగే తీర్పు. దీని గురించిన ఆ దేవుని వాక్యం పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో 4వ తీర్పు ఇశ్రాయేలు జాతికి జరిగే తీర్పు. 5వది మనం గమనిస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వరకు 5వ తీర్పు మహిమగల సింహాసనపు తీర్పు. ఇది 5వ తీర్పు. 6వది పడద్రోయబడిన దేవదూతలకు జరిగే తీర్పు. ఇది యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పడద్రోయబడిన దేవదూతలకు జరిగే తీర్పు. 7వ తీర్పు పరిశుద్ధ గ్రంథంలో ఇది చివరి తీర్పు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు మనం చూస్తే అక్కడ చివరి తీర్పును మనం చూస్తాం. రండి, బైబిల్ ఉన్న వాళ్ళు తెరచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం 15 వరకు మనం చూస్తే అక్కడ మరొక తీర్పును, చివరి తీర్పును మనం చూస్తాం. చదువుతున్నాను నేను 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండం 2వ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను అని మనం చూస్తాం. బైబిల్లో చివరి తీర్పు ధవళ సింహాసనపు తీర్పు. ఈ ధవళ సింహాసనం మీద యేసు ప్రభుల వారు ఆయన కూర్చున్నప్పుడు మృతులైన వారందరూ ఆయన ఎదుట నిలబడతారు. అలా నిలబడ్డప్పుడు వాని వాని క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చి జీవ గ్రంథములో ఎవని పేరు కనబడదో వారు అగ్ని గుండంలో పడవేయబడతారు. ఆ దినం 12వ వచనంలో ఇలా ఉంది, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడతారు. అందరూ నిలబడతారు. అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఆ గ్రంథాల్లో ఏమి రాయబడతాయి అనంటే పుట్టినది మొదలుకొని వారు చనిపోయే వరకు వారు ఏమి చేశారో, వారు ఏమి చూశారో, వారు ఏమి మాట్లాడారో, వారు ఏమి ఆలోచించారో. చాలామంది ఆలోచనలు పలు రకాలుగా ఉంటాయి. మన లోపల ఏం ఆలోచించామో, సెల్ ఫోన్లో ఏం చూశారో, తర్వాత ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎవరు ఎవరితో ఏం మాట్లాడారో,
వారు చేసిన ప్రతి క్రియలన్నీ కూడా ధవళ సింహాసనం ముందు ఆయన కూర్చున్నప్పుడు, ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు ప్రతి వారి క్రియలను బట్టి తీర్పు జరుగుతూ ఉంటది. పెద్ద ఎల్సిడి స్క్రీన్ మీద ప్రతి వారి జీవితం అంతా బయటపడద్ది. ఆ దినాల్లో ఎవరూ కూడా తప్పించుకోలేరు. అప్పుడు సెన్సార్ కట్టింగ్లు ఉండవు. అయ్యో నా పాపం అంతా బయటపడతా ఉంది అని కొంతమంది సముద్రంలో దూకుతారట. అలా సముద్రంలో పడ్డప్పుడు సముద్రమే అతన్ని ఎత్తి ఆ సింహాసనం ఎదుట నిలబెట్టి, ప్రభువా వీడు చావాలని నాలో దూకాడు, ఇదిగో నీ ఎదుట నిలబెట్టాను అని సముద్రం చెప్పిద్ది. కొంతమంది బండల చాటుకు వెళతారు. బండ చాటుకి ఇతను వెళితే ఆ బండ ఇలా తిరిగి అతన్ని ముందుకు నెట్టి ఆ సింహాసనం ఎదుట నిలబెడద్ది. ఆ రోజున అన్నీ బయటకు వస్తాయి. ఫోన్లో ఎవరితో మాట్లాడామో, ఇంట్లో దుప్పటేసుకొని ఎవరితో మాట్లాడామో, తర్వాత ఏం చూసావో, ఏం డిలీట్ చేసావో ఇక్కడ డిలీట్ చేయొచ్చు. ఇక్కడ నీ ఫోన్ నిల్లుండొచ్చు. ఇంట్లో నువ్వు చాలా డల్గా కనపడొచ్చు. నీ తర్వాత ఏమీ తెలియని అమాయకంగా నీ కన్న తల్లిదండ్రులను నమ్మించవచ్చు. ఇక్కడ నువ్వు ఏం చేసినా వాళ్ళు నమ్మేస్తారు. ఇతరులను కూడా నువ్వు నమ్మించవచ్చు. కానీ ఆ దినం నువ్వు చేసిన ప్రతివి అలా తీర్పులోనికి వస్తున్నప్పుడు ఎవ్వరూ తప్పించుకోలేరు. న్యాయపీఠం ఎదుట ప్రభువు నిలబడ్డప్పుడు వాని వాని క్రియలను బట్టి తీర్పు జరుగుతూ ఉంటది. క్రీస్తునందు ప్రియులారా, తమ్ముడు చెల్లి వినండి. ఈ మధ్య కాలంలో అమెరికాలో ఒక మిషన్ని కనిపెట్టారు. చాలా మందికి తెలుసు. దాని పేరు MQ-9 డ్రోన్ అనే మిషన్. MQ-9 డ్రోన్ వాళ్ళు అమెరికాలోనే ఉంటారు. ఆ శాటిలైట్ అది కంప్యూటర్ల ముందు కూర్చొని అక్కడ ఇండియా అని కొడితే ఆ శాటిలైట్ ఇండియా మీదకి వస్తుంది. ఆ తర్వాత తెలంగాణ అని కొడితే ఆ శాటిలైట్ తెలంగాణ మీదకి వస్తుంది. ఆ తర్వాత మంచిర్యాల అని కొడితే ఆ శాటిలైట్ మంచిర్యాల మీదకి వస్తుంది. వాళ్ళు అక్కడ ఒక్క క్లిక్ నొక్కితే ఇక్కడ మనందరం ఏం చేస్తున్నామో అమెరికాలో ఉండి కూడా చూడొచ్చు. మనుషులు కనిపెట్టిన టెక్నాలజీకే ఇంత జ్ఞానం ఉంటే దేవుని దృష్టికి మరుగైనది ఏదైనా కలదా? దేవుని కనుదృష్టికి కనిపించనిది ఏదైనా ఉన్నదా అని అంటే ఆయన కనుదృష్టికి కనబడని సృష్టమేదీ లేదు అని పరిశుద్ధ గ్రంథంలో మనం ఇంతకు ముందే విన్నాం. కాబట్టి ఆయన కన్నులకు మరుగైంది ఏదీ లేదు. నువ్వు ఏం చూసావు, ఏం మాట్లాడావు, ఏం చేశావు అన్నీ ఒక రోజున తీర్పులోనికి వస్తాయి. వాని వాని క్రియలను బట్టి తీర్పు జరుగును అని మనం చూస్తాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, రోమా పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. ఆ మాట నేను చదువుతున్నాను. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును అని చూస్తాం. వాని వాని క్రియలను బట్టి, క్రియలు నువ్వు చేసిన పనులను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. అలా తీర్పు జరిగిన అనంతరం వాని వాని క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును అని మనం చూస్తాం. కాబట్టి 7వ తీర్పు ఇది ధవళ సింహాసనపు తీర్పు. ఎవరైతే యేసు ప్రభుని నమ్మరో, ఎవరైతే జీవ గ్రంథములో వారి పేర్లు ఉండవో వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది యవన కాలంలో తమ జీవితాల్లో క్రీస్తుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించి ఎవరైతే జీవిస్తారో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు అందరూ కూడా కనురెప్పపాటున ఎత్తబడి మధ్యాకాశంలో 7 సంవత్సరాలు అక్కడ ఆయన ఎదుట న్యాయపీఠం ఎదుట నిలబడతారు. న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడతారు. అలా నిలబడ్డప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. పరిశుద్ధులకు కూడా తీర్పు ఉంది. చూడండి, దేవుని వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో చివరిలో ఇలా ఉంది. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. 10వ వచనం చివరిలో మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఇది న్యాయపీఠం ఎదుట జరిగే తీర్పు. అంటే ఎత్తబడిన పరిశుద్ధులకు,
దేవుణ్ణి నమ్మిన వారికి జరిగే తీర్పు ఇది న్యాయపీఠపు తీర్పు. ధవళ సింహాసనపు తీర్పు అది నమ్మని వారికి జరిగే తీర్పు. అది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈ న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు అందరినీ ఆయన లెక్కడుగుతాడు. 12వ వచనం చివరలో మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. దేవుడు లెక్క అడుగుతాడు, మనం లెక్క చెప్పాలి. సరే, ఏమి లెక్క అడుగుతాడో అనే దాన్ని చెప్పక ముందు అసలు దేవుడు ఏమి లెక్క అడగడో అది ముందు చెప్పి ఏమి లెక్క అడుగుతాడో ఆ తర్వాత చెప్తాను. అసలు దేవుడు మనందరూ న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు ఆయన వేటిని లెక్క అడగడు. నేను ఒక 12 విషయాలు త్వరగా చెప్తాను, మీరు జాగ్రత్తగా ఈ విషయాలు గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు న్యాయపీఠం ఎదుట నిలబడ్డ వారిని అడగనివి, లెక్క అడగనివి, లెక్క అడిగే ఒక 12 ఉన్నాయి, లెక్క అడగనివి ఒక 12 ఉన్నాయి. సరే, దేవుడు ఏమి లెక్క అడగడు, అడగనివి చెప్తాను, రాసుకోండి. మొదటి మాట, దేవుడు ఏమి లెక్క అడగడు అని అంటే, మొదటిది తమ్ముడు చెల్లి వినాలి. దేవుడు ఏమి లెక్క అడగడంటే, మొదటిది నీ క్వాలిఫికేషన్ గురించి అడగడు. అంటే భూమి మీద ఉన్నప్పుడు న్యాయపీఠం ఎదుట లెక్క ఏమడగడంటే, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వేం చదువుకున్నావు, నీ గ్రూప్ ఏంటి, సిఈసినా, ఎంపీసీనా, బైపీసీనా, బి ఫార్మసీ చదివావా, ఎం ఫార్మసీ చదివావా, ఇంటర్మీడియటా, 10th, 9th, తర్వాత డిగ్రీనా, కేజీనా, పీజీనా, నో మ్యాటర్. దేవుడు మనల్ని అక్కడ నీ క్వాలిఫికేషన్ గురించి లెక్క అడగడు. ఏం చదువుకొని వచ్చావు అని అడగడు. అక్కడ నీ క్వాలిఫికేషన్ దేవుడు అడగడు. న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు మన అంశం ఇదే, మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క చెప్పాలి. ఆయన అడిగే ఏంటో తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఏం అడగడు, నేను ఏం అడగడో చెప్తున్నాను. మొదటిది క్వాలిఫికేషన్ గురించి అడగడు ఆయన. అక్కడ నువ్వేం చదువుకున్నావు, నువ్వు ఏ కాలేజీలో చదివావు, నువ్వు శ్రీ చైతన్యానా, నారాయణనా, ఆల్ ఫోర్సా, ఆల్ ఫోన్సా, ఇలాంటివి ఏమీ దేవుడు అడగడు. కనుక నీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది అడగడు అక్కడ నిలబడ్డప్పుడు. అది మొదటిది. రెండవది, దేవుడు ఏమి అడగడు అని అంటే నీ హోదా గురించి అడగడు. అంటే నువ్వు డాక్టర్వా, నువ్వు యాక్టర్వా, నువ్వు లాయర్వా, నువ్వు ప్లేయర్వా, నువ్వు టీచర్వా, నువ్వు ట్యూటర్వా, లేదా నువ్వు బ్యాంకులో పనిచేసిన ఎంప్లాయీవా, బ్యాంక్ ఎంప్లాయీవా, ఇలాంటివి దేవుడు ఏం అడగడు. నీవు ఎస్పీహెచ్లో బ్యాంకులో పనిచేసే ఆయనవా, ఎస్బీఐయా, ఎస్బీహెచ్ ఎలాగో లేదు తీశారు, ఎస్బీఐయా, తర్వాత మరొకట, ఇలా అని దేవుడు మనల్ని నీ హోదా గురించి అడగడు. నీది ఏ జాబ్ నుంచి వచ్చావని దేవుడు అడగడు. అక్కడ నీ హోదాను గురించి దేవుడు లెక్క అడగడు. ఒకటి నీ క్వాలిఫికేషన్ అడగడు, రెండవది నీ హోదా అడగడు. ఇది రెండవది. మూడవది, ఆయన మనల్ని దేని గురించి లెక్క అడగడు అనంటే, మూడవది నీ అందం గురించి దేవుడు లెక్క అడగడు. అంటే నీ అందాన్ని గురించి నీవు తీసుకునే శ్రద్ధ. ఇప్పుడు చాలా ఉంది కదా, ఫెయిర్ అండ్ లవ్లీ లేకపోతే ఫేస్ ఎవరికి చూపించరు చాలామంది. ఇంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ లేకపోతే నీ ఫేస్ బయట కనపడకుండా తిరుగుతున్నారు చాలామంది. కనుక ఆ నిలబడ్డప్పుడు మీ ఇంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ ఉందా అని అడుగుతాడా, మగవాళ్ళని ఫెయిర్ ఎవర్ వాడావా అని అడుగుతాడా? ఇలాంటివి ఏమీ అడగడు. ఆయన నీ అందాన్ని గురించి అడగడు, నీ హెయిర్ స్టైల్ గురించి అడగడు, నీవు కొట్టే స్టైల్ గురించి కూడా అడగడు. హెయిర్ స్టైలు అడగడు, స్టైల్ గురించి కూడా అడగడు. ఈరోజు చాలా మంది అద్దం ముందు నిలబడ్డప్పుడు అబ్బో వీళ్ళ స్టైల్ అంతా ఇంత కాదు. హెయిర్ స్టైలు అడగడు, మామూలు స్టైలు అడగడు, ఏ స్టైల్ గురించి అక్కడ అడగడు. నీ అందాన్ని గురించి దేవుడు లెక్క అడగడు. చాలా మంది వాళ్ళ సొంతూరులో సంతూర్ సబ్బులు ఎక్కువ అవగొట్టేస్తున్నారు. సంతూరులో సంతూర్ సబ్బులు ఎన్నో అయిపోతున్నాయి. నువ్వు వాడిన సబ్బు సంతూరా, లేదా ఒకవేళ శాండిలా, ఇంట్లో క్యాండిలా, ఇలాంటివి అడుగుతాడా? అడగడు.
నీవు వాడే సబ్బు గురించి, అందం గురించి నీవు తీసుకునే శ్రద్ధ అది దేవుడు అడగడు. ఈ రోజున చాలా మంది అబ్బో వాళ్ళ అందానికి తీసుకునే ప్రాధాన్యతలు దేవుని వాక్యానికి ఇస్తే వారి బ్రతుకులు బాగుపడతాయి. ఫోన్ మీద ఫోన్ మార్చేస్తున్నారు తప్ప బైబిల్ కూడా అంటుకోకుండా బ్రతికేస్తున్నారు. కనుక మూడవది, దేవుడు నీ అందాన్ని గురించి దేవుడు లెక్క అడగడు. బాగా గుర్తించండి, చాలా మంది వీటితోనే సమయాలు అయిపోతున్నాయి. దేవుడు అడగని వాటితోనే జీవితాలు ఖర్చు అయిపోతున్నాయి. లెక్క ఏమి అడుగుతాడో దాని విషయంలో ఆలోచన లేకుండా బ్రతికేస్తున్నారు. దేవుడు నీ అందం గురించి అడగడు. నువ్వేంటి నల్లగా ఉన్నావు అని అడగడు అక్కడ. నువ్వేంటి ఇంత ఎర్రగా ఉన్నావు అని అడగడు అక్కడ. ఇక్కడ కొంచెం నల్లగా ఉంటే ఎంత బాధో, ఎర్రగా ఉంటే ఇక అందుకోలేం అన్నట్లుగా చాలామంది వాళ్ళ అందాన్ని బట్టి అతిశయిస్తున్నారు. బైబిల్ ఇలా చెబుతా ఉంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని బైబిల్ చెబుతూ ఉంటే, సౌందర్య సాధనాలు, సౌందర్య పోటీలు, అందులో పోటీ పడి నేను ఇంకా అందంగా ఉండాలి, నేను ఇంకా నా స్టైల్ పెరిగిపోవాలని ఎంతో మంది దాని వెనకాల పడిపోతున్నారు. ఆ మధ్యలో నేను మా ప్రాంతంలో మంగళ షాప్కి వెళ్ళాను. నేను హెయిర్ కటింగ్ వేయించుకుందామని వెళితే మంగళ ఆయన అంటున్నాడు, సార్ ఈ మధ్యలో మగవాళ్ళ కటింగ్ కంటే ఆడవాళ్ళ కటింగ్కే చాలా గిరాకీ పెరిగిపోయింది అంటున్నాడు. అప్పుడు నేనన్నాను, ఆడవాళ్ళ కటింగ్ ఏంటండి అని అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యో మీరు ఎక్కడున్నారండి, ఎంత అమాయకంగా ఉన్నారండి మీరు. ఆడవాళ్ళ కటింగ్ అంటే ఆయన చెప్తున్నాడు బ్యూటీ పార్లర్ అండి అని అంటున్నాడు. చూడండి దానికి ఎంత గిరాకీ పెరిగిపోయిందో. మా ఇంటి దగ్గరలోని లాక్మీ బ్యూటీ పార్లర్ అని ఉంది, ఎంతమంది వెళ్తున్నారో చూడండి అంటున్నాడు. కనుక ఈ రోజున అందం వెనకాల అరులు చేస్తున్నారండి. అందంగా కనబడాలి, తర్వాత మ్యాచింగ్లు ఉండాలి, ఇలాంటి వాటి వెనకాలే జీవితాలు ఖర్చు అయిపోతున్నాయి. దేవుడు ఏమి లెక్క అడుగుతాడో దాని విషయంలో శ్రద్ధ లేదు. అడగని వాటి మీద జీవితాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు. నీ అందం గురించి అడగడు. ఇది మూడవది. నాలుగవది, దేవుడు ఏమి అడగడు అనంటే మీ ఏ ఊరు నుంచి వచ్చావని అడగడు. ఆయనకి ఎవరు చెప్పక్కర్లా. మీ ఊరేంటి, తర్వాత నువ్వు ఉన్న ఇల్లేంటి, అది డాబానా, అది పూరి గుడిసెనా, అది అపార్ట్మెంటా, అందులో ఒక ఫ్లాట్ ఉందా, ఇవేమి దేవుడు అడగడు అక్కడ. దేవుడు అడగడండి. అడగని వాటి కొరకు జీవితాలను ఖర్చు చేసేస్తున్నారు చాలామంది. నీ ఊరు గురించి అడగడు, నీ ఇల్లు గురించి దేవుడు అడగడు అక్కడ. న్యాయపీఠం ఎదుట నిలబడతాం. రోమాపత్రిక 14:10 ప్రకారం మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట మనమే నిలబడతాం. అలా నిలబడ్డప్పుడు వీటిని అడగడు ఆయన. నీవు ఉంటున్న ఇల్లు గురించి అడగడు ఆయన. అది డాబానా పూరి గుడిసెనా అని అడగడు. అది అపార్ట్మెంటా లేదా కంపార్ట్మెంట్ నుండి వచ్చావని అడగడు ఆయన. వీటినేవి ఆయన లెక్క అడగడు. నాలుగవది అది. ఐదవది మనం చూస్తే ఆయన ఏమి అడగడు అనంటే నీ ఇంటిలో ఉన్న వస్తు సామాగ్రి గురించి ఆయన లెక్క అడగడు. నీ ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి, మీ ఇంట్లో టీవీ ఉందా అని అడుగుతాడు ఆ రోజు అక్కడ? అడగడు. చాలా మందికి చిన్న టీవీ ఉంటే, డాడీ ఈ చిన్న టీవీ వద్దు, తీసుకురా పెద్దది ఎల్ఈడిది, కంపెనీ శాంసంగ్, కంపెనీ ఎల్జీ అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి గురించి ఆయన లెక్క అడగడు. మీ ఇంట్లో కంప్యూటర్ ఉందా అని అడుగుతాడా దేవుడు? అడగడు. నీకొక ట్యాబ్ ఉందా అని అడుగుతాడా? అడగడు. ఆయన ట్యాబ్లెట్ గురించి అడగడు. నువ్వు ఇంట్లో వేసుకునే ఆమ్లెట్ గురించి కూడా అడగడు ఆయన. ట్యాబ్లెట్లు అడగడు, అప్పుడప్పుడు నువ్వు వేసుకునే ఆమ్లెట్ గురించి కూడా అడగడు ఆయన. ఈరోజు చాలా మంది దేవుడు అడగని వాటి కోసం జీవితాన్ని ఖర్చు చేసేస్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మీ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి దేని గురించి అడగడు ఆయన. మీ ఇంట్లో తినటానికి కంచం ఉందా, పడుకోవటానికి మంచం ఉందా, అది కూడా అడగడు. కంచం మంచం వాటి గురించి కూడా అడగడు ఆయన. అంత మాత్రమే కాకుండా
ఈ రోజుల్లో చాలా మంది, ఎక్కువగా స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తానే ఉంటారు. ఆ రోజున అక్కడ నిలబడ్డప్పుడు, అమ్మా నువ్వున్న ఇల్లు ప్రతిరోజు కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి అరగ్గొట్టేసి ఎంత మంచి పనులు చేసి వచ్చావమ్మా అని అడుగుతాడా? అది కూడా అడగడు. ఐదవది, ఆయన నీ ఇంటిలో ఉన్న వస్తు సామాగ్రి గురించి అడగనే అడగడు. ఆరవది, ఆయన దేని గురించి అడగడు అనంటే, ఆరవది, నీ ఒంటి మీద ధరించే వస్త్రాలను గురించి అడగడు. ఈ రోజున షాపింగ్కి వెళ్తే ఆడవాళ్ళంతే మగవాళ్ళంతే, ఇక యవనస్తుల బట్టలంటే ఇక మనం వాటి జోలికి మనం వెళ్ళలేం. అన్నీ చినిగిపోయినట్లే అయ్యే కోరుకుంటున్నారు. కాలంతా లోపల కనపడుతూనే ఉంటుంది బయటికి వెళ్తే. అలాంటివే కావాలంటాడు. ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళు అలాగే ఉన్నారు. కనుక ఈ రోజున బయట షాపింగ్కి వెళితే వాళ్ళు షాపింగ్ వాళ్ళు చెప్తారు, ఇది ఫలానా లేటెస్ట్ డ్రెస్ అని అంటారు, ఫలానా హీరో ఫలానా హీరోయిన్ వేసిన వస్త్రాలని చెబుతూ ఉంటారు. నేను ఇక్కడే ఉన్న ఒక అన్న మహబూబ్ నగర్లో ఒక మాట చెప్పాడు. ఈ రోజున యవనస్తులకి ఎక్కువ స్టైల్ పెరిగిపోయినాయి అంట. పైకి దూగితే ప్రభాస్ అనుకుంటున్నారంట. ఇక్కడే ఉన్నాడు నిన్న చెప్పిన అన్న. పైకి దూగితే ప్రభాస్ లాగా ఉండాలనుకుంటున్నారంట, సైడ్కి దూగితే సమంతాలా ఉండాలని యవనస్తులు తయారైపోతున్నారంట. ఈ రోజున చాలా మంది స్టైళ్ళు అవి ఎక్కువైపోయినాయి అండి చాలా మందికి. తర్వాత చందన బొమ్మన వాటికి ఎక్కువ గిరాకీని పెంచేస్తున్నారు. నీది చందన ఆ డ్రెస్సా బొమ్మన డ్రెస్సా, ఇలాంటివి దేవుడు అడుగుతాడా? అడగడు. ఏ కళానికేతన్ డ్రెస్సులు వేసుకున్నావని అడగడు ఆయన. మనం వేసుకుని ఆ వస్త్రాలను గురించి ఆయన అడగడు. అది రేమండ అది రైమండ ఇలాంటిది ఏది అడగడు ప్రభు. నీ ధరించే వస్త్రాలను గురించి ఆయన అడగడు. బైబిల్లో ఒక ఆయన తన జీవితం అంతా దేనికి ఖర్చు పెట్టాడు అనంటే, లూకాసు వార్త 16వ అధ్యాయంలో, తీనవసరం లేదు గాని ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు వస్త్రములు సన్నని నార వస్త్రములు ధరించి ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు అని ఉంది. అంటే ఆ యవనస్తుడు పొట్టకి బట్టకి ఇచ్చిన ప్రాధాన్యత తన ఆధ్యాత్మిక జీవితానికి లేకపోయాడు. ఈ రోజున చాలా మంది వీటికే ఎక్కువ సమయం ఖర్చు పెట్టేస్తున్నారు. దేవుడు అడగని వాటి కొరకు వస్త్రాలను గురించి దేవుడు లెక్క అడగడు. ఇది ఆరవది, వస్త్రాల గురించి అడగడు. అలాగే నీ ఒంటి మీద నువ్వు ధరించే ఆభరణాల గురించి కూడా అడగడు. నీ చెవికి రింగులున్నాయా అని అడుగుతాడా పరలోకి వెళ్ళాక? న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు నువ్వు పెట్టుకునే రింగుల గురించి అడగడు, నువ్వు మార్చే రంగుల గురించి కూడా అడగడాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన చెల్లి తమ్ముడు వినండి, ఆయన మనం ధరించే వస్త్రాల గురించి లెక్క అడగడు. ఏడవది, ఆయన ఏమి అడగడు అనంటే నీకున్న వాహనాల గురించి కూడా లెక్క అడగడు. వాహనాలు అంటే నీది అక్కడ నిలబడ్డప్పుడు, న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు, నీది ఏ వెహికల్? హీరో హోండానా? తర్వాత మరొకట ఆడవాళ్ళైతే స్కూటీయా? ఇలాంటివి అడుగుతాడా? నీకు ఒక కారు ఉందా అని అడుగుతాడా? అడగడు. వాహనాలను గురించి దేవుడు అడగడు. వినండి తమ్ముడు చెల్లి, ఈ రోజున చాలా మంది దేని వెనకాల పడుతున్నారంటే, ఒక రోజున దేవుడు ఏమి అడగడో వాటి కొరకే జీవితాన్ని హెచ్చించేస్తున్నారు. అడగని వాటితోనే జీవితం అంతా ఖర్చు అయిపోతుంది. మీరే ఆలోచించండి. పుట్టిన తర్వాత ఒక వయసు దాకా చదవటం చాలామంది అందరూ చేసేది. చదువుతున్నారు, చదివిన తర్వాత ఉద్యోగం సంపాదిస్తున్నారు, ఉద్యోగం సంపాదించిన తర్వాత వివాహం చేసుకుంటున్నారు, తర్వాత పిల్లలు పుడుతున్నారు, ఆ తర్వాత ఒక కారో ఇల్లు ఏదో కట్టుకోవటం, ఈలోపు వీళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళు పెద్దవాళ్ళు అవటం, తర్వాత వీళ్ళు ముసలి వాళ్ళు అవటం, ఆ తర్వాత మనవడో మనవరాళ్ళు, ఈలోపు ప్రభు పిలిస్తే అంతే వెళ్ళిపోవటం. ఇదే జరుగుతూ ఉంది. ఈ రోజున చాలా మంది జీవితం అంతా కూడా దేవుడు అడగని వాటి కొరకు జీవితాలను హెచ్చిస్తున్నారు. ఏమి అడుగుతాడో ఆ విషయంలో ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు.
నీ క్వాలిఫికేషన్ అక్కడ అడగడు ఆయన, నీ హోదా గురించి అక్కడ అడగడు ఆయన, నీ అందాన్ని గురించి నువ్వు తీసుకునే శ్రద్ధ ఏమి వాడావు అని అడగడు ఆయన, నీ ఇల్లు గురించి అడగడు ఆయన, నీ ఇంటిలో ఉన్న వస్తు సామాగ్రి గురించి ఆయన అడగడు, నీవు ధరించే వస్త్రాల గురించి ఆయన అడగడు, నువ్వు నడిపే వాహనాల గురించి ఆయన అడగడు. అంటే ఇవన్నీ ఉండటం తప్పని నేను చెప్పట్లేదు. మా దగ్గర కరీంనగర్లో ప్రతిమా మెడికల్ కాలేజ్ అని ఉంది. ఆ మెడికల్ కాలేజీలో ఒక చెల్లి ఎంబీబీఎస్లో జాయిన్ అయింది. తను ఎంబీబీఎస్ చదువుతూ మా చర్చికి వచ్చేది. అలా వస్తూ ఉండగా తనతో పాటు ఆమె ఓ ప్రక్కన ఎంబీబీఎస్ చదువుతూనే దాదాపుగా 40 మంది ఎంబీబీఎస్ తనతో పాటు చదివే విద్యార్థులను తనతో పాటు చదువుకునే పిల్లల్ని 40 మంది పిల్లల్ని ఆమె ప్రభువులోకి నడిపించిందండి. కనుక నువ్వు చదవటం తప్పంటలేదు నేను, కానీ దేవుడు నీకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో మనం అర్థం చేసుకోవాలి. చదివేటప్పుడే బాగా చదవాలి. అలా అని చెప్పి ఇక చదివే నా జీవితం, ఇక నా కడుపే నా జీవితం, ఇక బట్టలే, నేను దీనికోసమే బ్రతుకుతున్నాను అని బ్రతకకుండా మనం దేవుని కోసం బ్రతకాలి. కాబట్టి ఆయన మన వాహనాలను గురించి దేవుడు లెక్క అడగడు. ఇది 7వది. 8వది, దేవుడు ఏమి అడగడు అనంటే నీకున్న పొలాలు, ఇళ్ల స్థలాల గురించి దేవుడు లెక్క అడగడు. మీకు ప్లాట్ ఉందా, ఫ్లాట్ ఉందా, ఇలాంటివి దేవుడు ఏమీ అడగడండి. ఇళ్ల స్థలాలను గురించి దేవుడు లెక్క అడగడు. ఈ రోజున చాలా మంది చదువుకొని ఉద్యోగాలు సంపాదించి ఆ తర్వాత వాళ్ళకు డబ్బులుంటే ఏదో కొనేస్తున్నాం. దేవుని కొరకు ఉపయోగించేది తక్కువ, తమ కొరకే దాచిపెట్టుకునేది ఎక్కువ. చాలా మంది దాచుకుంటున్నారు, తమ తర్వాత అన్నట్లుగా ఆదా చేస్తున్నారు. నేను ఒక దైవజనుడు వ్రాసిన ఒక పుస్తకంలో ఒక ఆయన ఇలా అన్నాడు. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాడట. పరలోకానికి వెళ్ళి ఆయన ఇలా చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, భూమి మీద బ్రతికున్నప్పుడు నా కోసం అన్ని ఎన్నో ఖర్చు పెట్టాను. నా కోసం అంటే బట్టల కొరకు, తినటం కొరకు ఎన్నో ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టిన వాటిని కోల్పోయాను అని చెప్పాడట. ఆయన చెప్పిన రెండో మాట, భూమి మీద ఉన్నప్పుడు నా కొరకు, నా ఇంటి వారి కొరకు అని ఎన్నో దాచిపెట్టాను అని అన్నాడంట. దాచిపెట్టిన వాటిని వదిలేసొచ్చాను అని చెప్పాడంట. అది రెండవది. ఖర్చు పెట్టిన వాటిని కోల్పోయాను, దాచిపెట్టిన వాటిని వదిలేసొచ్చాను. కానీ భూమి మీద బ్రతికున్నప్పుడు నేను దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు అని నేను ఏదైతే చేశానో అదే ఇక్కడ కలిగి ఉన్నాను అని చెప్పాడట. మనం దేవుడి కోసం ఏం చేస్తామో అదే మనం కలిగి ఉంటాం. కానీ దేవుడు ఏమి అడగడో వాటితోనే జీవితాలు అయిపోతున్నాయి. స్థలాల కొరకు, ఇళ్ల స్థలాల గురించి, పొలాల గురించి ఆయన ఒక రోజున లెక్క అడగడు. అక్కడ నిలబడ్డప్పుడు నీకెంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని అడగడు అక్కడ. కనుక ఇది 8వది. 9వది, దేవుడు ఏమి అడగడనంటే, తమ్ముడు చెల్లి వినండి, 9వది దేవుడు ఏమడగడంటే నీవు ధరించే చెప్పుల గురించి, నీవు పెట్టుకుని క్లిప్పుల గురించి దేవుడు లెక్క అడగడు. చెప్పులు, క్లిప్పులు లెక్క అడగడు అక్కడ ఆయన. ఈ రోజున చాలా మంది మార్చేస్తున్నాం, ఎన్ని చెప్పులో మార్చేస్తున్నాం. కొంచెం పొట్టిగా ఉంటే చాలు పెద్ద పెద్ద చెప్పులు వేసుకుంటున్నారు. పెద్ద పెద్ద చెప్పులు వేసినంత మాత్రాన పొట్టివాళ్ళు పొడుగోళ్ళు అయిపోతారా? అవరు. ఈ రోజున చాలా మంది ఈ రోజుల్లో చెప్పులు, క్లిప్పులు వాటి వెనకాలే ఎన్నో మార్చేస్తున్నాం. దేవుడు వాటిని అడగడు. కనుక నీవు ధరించిన చెప్పులు, తలకు పెట్టుకుని క్లిప్పులు, చెవులకు రింగులు, తలకు రంగులు, ఇలాంటివి ఏమీ దేవుడు అడగడు. భూమి మీద ఉన్నప్పుడు నీ తలకు రంగేసుకున్నావని అడుగుతాడా? అడగడు. కనుక చాలా మంది వీటితోనే జీవితం అయిపోతుంది. చెవులకు రింగులు, తలకు రంగులు, ఇలాంటివే ఎక్కువైపోతున్నాయి. కనుక వీటిని దేవుడు లెక్క అడగడు. ఇది 9వది. 10వది, దేవుడు ఏమి అడగడనంటే నీ బంధువుల గురించి,
బంధుత్వాల గురించి దేవుడు లెక్క అడగడు. అక్కడ బంధువులు బంధుత్వాలు. భూమి మీద బ్రతుకున్నప్పుడు నీకో బావున్నాడా అని అడుగుతాడా? భూమి మీద బ్రతుకున్నప్పుడు నీకో మరదలన్నా ఉందా అని అడుగుతాడా? నీకొక అల్లుడన్నా ఉన్నాడా అని అడుగుతాడా? ఇవి అడగడండి. దేవుడు అడగని వాటికి జీవితాలు ఖర్చు పెట్టేస్తున్నాం. బంధువుల గురించి, బంధుత్వాల గురించి దేవుడు లెక్క అడగడు. ఇది 10వది. 11వది ఏంటనంటే, దేవుడు లెక్క అడగనిది, భూమి మీద ఉండగా నీకు ఒక్క ఫ్రెండ్ అయినా ఉన్నాడా అని అడుగుతాడా? నీ ఫ్రెండ్ సర్కిల్ గురించి దేవుడు లెక్క అడగడు. అంటే నీకు ఖచ్చితంగా ఫ్రెండ్ ఉండాలి, నువ్వు ఉండాలి ఖచ్చితంగా. ఫలానా సన్ని నీకు ఫ్రెండ్గా ఉండాలి, ఫలానా బన్నీ నీకు ఫ్రెండ్గా ఉండాలి. నీకో ఫ్రెండ్ అన్నా ఉన్నాడా అని అడుగుతాడా దేవుడు? అడగడు. నీకో గర్ల్ ఫ్రెండ్ అన్నా ఉందా అని అడుగుతాడా? నీకో బాయ్ ఫ్రెండ్ అన్నా ఉన్నాడా అని అడుగుతాడా? అడగడు. దేవుడు నీ ఫ్రెండ్ సర్కిల్ గురించి, నీకు ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని అడగడండి ఆయన. కానీ ఈ రోజున చాలామంది సెల్ల లేకపోయినా ఉండగలుగుతున్నారేమో కానీ ఫ్రెండ్ లేకపోతే ఉండలేకపోతున్నారు. ఒరే నువ్వేరా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటూ చాలామంది ఎలా ఉన్నారంటే, ఫ్రెండ్ చెప్పిందే వింటున్నారు, దేవుడు చెప్పినా వినరు. కొంతమంది ఫ్రెండ్ చెప్తేనే వింటాడు, వాడు చెప్పాలంతే. బైబిల్లో అమ్నోను అనే ఒకడున్నాడు. అతనికి యెహోనాదాబు అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అమ్నోను ఎవ్వరు చెప్పినా వినడు, ఫ్రెండ్ ఏది చెప్పినా చేసేస్తాడు. ఈ అమ్నోనికి వరుసకి చెల్లె ఇద్దొక ఆమె పేరు తామారు. తామారు చాలా అందంగా ఉంటుంది. ఆమెను చూడటంతో ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. ఆమెను ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆమెను ఏదో చేయాలని ఓ చెడ్డ ఆలోచన వచ్చింది. ఆత్మీయులతో పంచుకోలేదు ఈ విషయాన్ని. ఫ్రెండ్ వచ్చాడు. ఈ లోపు యెహోనాదాబు ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వచ్చేటప్పటికి డల్లగా కనపడుతున్నాడు అమ్నోను. గడ్డం పెంచేశాడు, దేవదాసులాగా తయారైపోయాడు. ఏంట్రా ఫ్రెండ్ చిక్కిపోతున్నావు, ఇలా చిక్కిపోవటానికి కారణం ఏంటని అడిగాడు. అప్పుడు ఎవరడిగినా చెప్పని వాడు ఫ్రెండ్కి విషయం చెప్పేశాడు. ఏం చెప్పాడంటే, తెలుసు కదా నాకు వరుసకి చెల్లెయిద్ది, ఆమె పేరు తామారు. ఆమెను చూసినప్పుడల్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన రావటం తప్పు కాదు, కానీ దాన్ని పెంచి పోషించటం తప్పు. ఆలోచనలు ఎవరికైనా వస్తాయి, రావటం తప్పు కాదు, కానీ వాటిని పోషించటం తప్పు. మన తల మీద పక్షులు ఎగరకుండా చేయలేం, కానీ తల మీద గూడు పెట్టుకోకుండా చేసుకోగలుగుతాం. కాబట్టి ఆలోచన వచ్చింది, అది తప్పు, దాన్ని పెంచి పెద్ద చేయొద్దు. కానీ దాన్ని చాలా పెద్దగా చేశాడు. ఓ చెడ్డ ఆలోచన ఇచ్చాడు, ఒక చెడ్డ సలహా ఇచ్చాడు ఈ యెహోనాదాబు. వెంటనే ఫ్రెండ్ చెప్పిందే చేశాడు. చివరికి తన జీవితాన్ని, వాళ్ళ చెల్లి జీవితాన్ని కూడా పాడు చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, భూమి మీద నీకు ఫ్రెండ్ ఉన్నాడా, ఇట్లాంటి ఫ్రెండ్లను సంపాదించుకున్నావా అని దేవుళ్ళు లెక్క అడుగుతాడా అంట? అది అడగడు ఆయన. నీకున్న ఫ్రెండ్ గురించి అడగడు. బైబిల్ ఇలా చెబుతా ఉంది, స్నేహం కూడా ఎవరితో చేయాలంటే ఎవరితో పడితే వారితో చేయకూడదు. ఫ్రెండ్లోనే ఫ్రెనమీస్, ఫ్రెండ్లోనే ఎనిమి ఉంటాడు. ఫ్రెనమీస్, ఫ్రెండ్లోనే ఎనిమి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు, వాళ్ళు మనకి ఎలాంటి సలహాలు ఇస్తున్నారో తెలియదు, వాళ్ళు చెప్పే సలహాలను పాటిస్తే మనం ఏమవుతామో మనకు తెలియదు. కాబట్టి ఒక మంచి స్నేహితుడు అని అంటే బైబిల్లో మంచి స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసు ప్రభువే మంచి స్నేహితుడు. యేసు ప్రభువుని నమ్మితే జీవితాలు బాగుపడతాయి. యేసు ప్రభువుతో స్నేహం చేస్తే మంచి జీవితాన్ని జీవిస్తాం. యేసు ప్రభువుతో స్నేహం చేస్తే ఆయన కోసం బ్రతుకుతాం. యేసుతో స్నేహం చేస్తే ఆయనలా బ్రతుకుతాం, ఆయన కోసం ఏదైనా చేస్తాం. కానీ లోక సంబంధమైన స్నేహాలు మంచి నడవడిని కూడా చెరిపేస్తాయి అని బైబిల్ చెబుతా ఉంది. కాబట్టి నీకో ఫ్రెండ్ అన్నా ఉన్నాడా అని దేవుడు అక్కడ అడగడు. అంత మాత్రమే కాకుండా వినండి, 12వది ఏంటనంటే, దేవుడు ఏమి అడగడు అనంటే నీకున్న భాగ్యాలు,
నువ్వు అనుభవించే భోగాలు, వీటిని బట్టి కూడా దేవుడు లెక్క అడగడు. నీకున్న భాగ్యాలు, నీకున్న భోగాలు, వాటిని బట్టి దేవుడు లెక్క అడగడు. భాగ్యాల గురించి అడగడు, భోగాల గురించి అడగడు. భాగ్యాలంటే కొంతమందికి ఒకవేళ వాళ్ళ కులాన్ని బట్టి చాలా అతిశయించే వాళ్ళు ఉంటారు. రేపొద్దున అక్కడ నిలబడ్డప్పుడు నీదే కులం అని అడుగుతాడా అంటే నీ కులాన్ని అడగడా ఆయన. తర్వాత నువ్వు చెప్పుకునే భాగ్యాల గురించి అడగడా ఆయన. నీవు అనుభవించే భోగాల గురించి అడగడా ఆయన. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, దేవుని వాక్యంలో 11వ అధ్యాయంలో మనం గమనిస్తే 26వ వచనం దేవుని వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాలు ఇలా ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను అని చూస్తాం. అల్పకాలము పాప భోగాలు అనుభవించటం కంటే ప్రతిఫలముగా కలగబోవు ఆ బహుమానం మీద దృష్టి పెట్టాడు. నేను ఒక రోజున న్యాయపీఠం ఎదుట నిలబడతాను. ఇప్పుడు నేను సర్వ భోగాలు అనుభవించి దేవునికి అయిస్తున్నాయి ఈ లోకంలో నా ఇష్టానుసారంగా నేను బ్రతికి ఏ ఫలమో నాకు లేకుండా పాపములో నేను జీవించి నరకానికి వెళ్ళటం అది నాకు ఇష్టము కాదని ఎంచి మోషే పెద్దవాడైనప్పుడు ఆయన గొప్ప గ్రహింపు కలిగి ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద దృష్టి పెట్టాడు. నా ప్రియ చెల్లి తమ్ముడు జాగ్రత్తగా విను. ఈ రోజున చాలా మంది దేవుడు వేటిని అడగడో వాటి కొరకే జీవితాలు హెచ్చించేస్తున్నారు. మరలా చెప్తాను చూడండి, ఇవి నీ క్వాలిఫికేషన్ అడగడక్కడ, నీ హోదా అడగడక్కడ, నీ అందాన్ని అడగడక్కడ, నీ ఇల్లు గురించి అడగడాయన, వస్తువుల గురించి అడగడు, వస్త్రాల గురించి అడగడు, వాహనాల గురించి అడగడు, స్థలాలు పొలాల గురించి అడగడు, చెప్పులు క్లిప్పులు అడగడాయన, బంధువులు బంధుత్వాలు అడగడాయన. అలాగే నీ స్నేహాన్ని గురించి అంటే నీకు ఉన్నారా లేరా అనేది అడగడు. అలాగే భోగాలు భాగ్యాలు ఇలాంటి వాటిని గురించి కూడా అడగడాయన. అడగని కొరకే జీవితం అంతా ఖర్చు అయిపోతుంది. చాలా మంది బైబిల్ చదవరు, ఏదో చదువుతాం, ఏదో చూస్తాం, అలాగే జీవితాలు ఖర్చు చేసేసుకుంటున్నారు. కానీ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి ఒప్పుకోకుండా ప్రతిఫలంగా కలగబోవు బహుమానం మీద దృష్టి పెట్టి అల్పకాల పాప భోగాలు అనుభవించకూడదని ఆయన దేవుని కొరకు శ్రమ పడ్డాడు. ఇప్పుడే ఎవరైతే దేవుని కొరకు శ్రమ పడతారో, ఇప్పుడే దేవుని కొరకు యవన కాలంలో దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో, దేవుని కోసం పనిచేస్తారో, దేవుని కోసం కష్టపడతారో, దేవుని కోసం ఖర్చు అవుతారో, వారికి ఒకానొక దినాన ఆ న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు క్రియల్ని బట్టి లెక్క అడిగి, అంటే ఆయన కోసం మనం ఏం చేశామో ఎలా బ్రతికామో వాటిని బట్టి లెక్కడిగి నీకు బహుమానాలు ఇస్తాడు, నీకు కిరీటాలు ఇస్తాడు, నీకు మెప్పు ఘనత మహిమ ఇవన్నీ కూడా ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత ఆయన అలా ఇచ్చి ఆ తర్వాత ఆయన మనల్ని వెంటబెట్టుకొని ఈ భూమి మీదకి వస్తాడు. ఈ భూమి మీద 1000 ఏండ్ల పాలనలో ఇప్పుడు శరీరంతో ఉన్నప్పుడు ఎవరైతే దేవుని కోసం కష్టపడ్డారో, ఎవరైతే దేవుని కోసం శ్రమ పడ్డారో, ఎవరైతే దేవుని కోసం ప్రయాసపడ్డారో, ఎవరైతే దేవుని కోసం బ్రతికారో వారంతా కూడా 1000 ఏండ్ల పాలనలో పాలకులుగా ఉండి ఆయనతో పాటు పరిపాలిస్తూ సంతోషంగా 1000 ఏండ్లు ఈ భూమి మీద జీవిస్తారు. కాబట్టి ప్రియ చెల్లి తమ్ముడు, ఆ 1000 ఏండ్ల పాలనలో నీవు కలెక్టర్ కావచ్చు,
ఆ 1000 ఏండ్ల పాలనలో మంచి హోదా నీవు సంపాదించుకొని నువ్వు ఏలుబడి చేసేవాడుగా నువ్వు ఉండాలంటే ఇప్పుడే దేవుడి కోసం బ్రతకాలి. అడగని వాటి వెనక అరులు చాస్తూ ప్రాకులాడటం కంటే అడిగేదేంటో గుర్తించి దానికోసం బ్రతికితే నీకు ఫలం ఉంటుంది. ఇలాగే పోయిన సంవత్సరం రిట్రీట్లో ఏటూరు నాగారంలో రిట్రీట్ జరిగింది. ఇలాగే మన యూపీఎఫ్ తరపున రిట్రీట్ జరిగితే అక్కడ చివరిలో సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఒక తమ్ముడు నిలబడి ఇలా సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అక్కడ దేవుని ప్రేమ గురించి చెప్పిన తర్వాత ఆయన ఇలా చెప్పాడు, నేను దాదాపుగా కొన్ని నెలల నుంచి కొద్ది సంవత్సరం కాలము నుండి ఎవరో నన్ను ప్రేమించాలని నా వైపు కూడా చూడని దాని వైపు నేను సంవత్సరం నుంచి దాని వెనకాల పడుతున్నాను, అది మాత్రం నన్ను ప్రేమించట్లేదు. ఆ తమ్ముడు చెప్తా ఉన్నాడు, దేవుడు ఇంత ప్రేమ గలవాడై ఆయన నా వెనకాల పడుతూ ఉంటే నేను దేని వెనకాలో పడుతున్నాను? అది తుచ్చమైన ప్రేమ, అది పనికిమాలిన ప్రేమ, దానితో నా జీవితంలో నేను ఎంతో పోగొట్టుకుంటాను అని నాకు ఇప్పుడు ఈ రిట్రీట్లో అర్థమైంది. కాబట్టి నన్ను ప్రేమించే దేవుని ప్రేమ నాకు చాలు. మిగిలిన నా శేష జీవితం నేను దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని కొరకు జీవిస్తూ ఒక రోజున ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ఏదైనా ఆయన చేత బహుమానమో మెప్పో ఘనతో గౌరవమో పొందుకునేటట్లుగా ఇప్పుడే బ్రతకాలని ఆశ నాలో పుట్టి తీర్మానం చేశానని చెప్పాడండి. నా ప్రియ చెల్లి తమ్ముడు, ఒకే ఒక్క జీవితం, 100 జీవితాలు మనకు లేవు. నువ్వెప్పుడు చనిపోతావో నీకు తెలియదు. మనం బ్రతికున్నప్పుడే మనం దేవుని కోసం బ్రతకాలి. మనం బ్రతికి ఉన్నప్పుడే మనం ప్రభు కోసం జీవించాలి. నోరు ఉంటే ప్రభు కోసం పాడు, 2 కాళ్ళు ఉంటే ప్రభు కోసం పనిచేయి, 2 చేతులు ఉంటే ప్రభు కొరకు కష్టపడు. నీ ఒంట్లో బలం ఉన్నప్పుడే, నీ కంట్లో శక్తి ఉన్నప్పుడే నువ్వు ప్రభు కోసం జీవించు. ఒక రోజున దేవుడు నీకు బహుమానాలు ఇస్తాడు. ఏమి అడుగుతాడో 12 విషయాలు ఉన్నాయి. బైబిల్లో కొన్ని కిరీటాలు ఉన్నాయి. ఆ రోజున కిరీటాలు ఇస్తాడు. 7 కిరీటాలు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా మెప్పు, మహిమ, ఘనత, గౌరవాలు, పదవులు ఇవన్నీ ఉన్నాయి. వాటిని మనం తర్వాత సెషన్స్లో మనం ఆలోచిద్దాం. కానీ ఈ రాత్రికి మాత్రం దేవుడు అడగని వాటి కొరకే జీవితాన్ని ఒకవేళ ఖర్చు పెట్టేస్తున్నావేమో, నీ అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావేమో, నీ బట్టలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావేమో, దేవుడి కంటే, దేవుని మాటల కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని వాక్యం కంటే, దేవుని కోసం బ్రతకడం కంటే కూడా నీ కోసమే నువ్వు బ్రతికేస్తున్నావేమో ఆలోచించాలి. నువ్వు ఈ రాత్రి దేనికోసం ఎక్కువగా, నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి నువ్వు బ్రతుకుతున్నావు? చాలా మంది అడగని వాటి కొరకే జీవితాలు ఖర్చు పెట్టేస్తున్నారు. ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టాలి, ఏదో కావాలి, ఏదో పొందుకోవాలి అని దేవుడు అడగని వాటి కొరకు, దేవుడు దృష్టించని వాటి కొరకు, దేవుడు లెక్కలోనికి తీసుకురాని వాటి కొరకు జీవితం అంతా ఖర్చు పెట్టేస్తా ఉన్నాం. కాబట్టి ఏం అడుగుతాడో తర్వాత చెప్తాను. ఈ రాత్రికి మాత్రం ఈ మాటలతో మనం ముగింపులోనికి వెళదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం. తమ్ముడు, చెల్లి, నీవు, నేను, మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం. లెక్కడుగుతాడు ఆయన, నిన్ను నన్ను లెక్కడుగుతాడు. ప్రతివారు దేవుడికి లెక్క చెప్పాలి. అందరం దేవుడు లెక్క అడుగుతాడు. న్యాయపీఠం ఎదుట ఆయన ఎదుట మనం నిలబడతాం. ప్రభు మనల్ని లెక్క అడుగుతాడు. నీ చదువు గురించి అప్పుడు అడగడు ఆయన, నీ హోదాల గురించి అడగడు ఆయన, నీవు తీసుకునే అందం కొరకైన శ్రద్ధ గురించి అడగడు ఆయన. ఆయన ఒకటే అడుగుతాడు, భూమి మీద నీకు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాను, భూమి మీద నీకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాను, నీ పోలిక నాది, నీ రూపం నాది,
విలువైన జీవితం నీకు ఇచ్చాను తమ్ముడు, విలువైన జీవితం నీకు ఇచ్చాను బాబు. నువ్వు నా కోసం ఏం చేశావు? నువ్వు నా కోసం ఎలా బ్రతికావు? నీ కోసమే బ్రతికావు. లోకములో లోకస్తులు, నమ్మని వారు దేని కొరకు బ్రతుకుతున్నారో నీవు అలాగే బ్రతికావు. లోకంలో అందరూ ఇప్పుడు మనం చెప్పిన వాటి కొరకే బ్రతుకుతున్నారండి. బయట వాళ్ళు ఉద్యోగాల కోసం, బయట వాళ్ళు హోదాల కొరకు, బయట ఎందరో ఇప్పుడు అడగని వాటి కొరకే జీవితం అంతా ఖర్చు పెట్టేస్తున్నారు. తమ్ముడు, చెల్లి, ఆలోచించు. బయట సమాజంలో మనుషులు ఎందుకు బ్రతుకుతున్నారు? అడగండి ఎవరినైనా. ఓ ఉద్యోగం కోసం. ఉద్యోగం వస్తే ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటావు. పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? పిల్లల్ని కంటాం. పిల్లల్ని కని ఏం చేస్తాం? వాళ్ళని చదివిస్తాం. వాళ్ళకి ఉద్యోగాలు. ఇదే రొటీన్ లైఫ్. అంతే. భూమి మీద ఉన్నప్పుడు సంపాదించటం, స్థలాలు, పొలాలు, ఇవే భూమి మీద భూ సంబంధమైన జీవితమే లోకములో ఉన్న వారిది. కానీ క్రైస్తవ జీవితం పరసంబంధమైనది. క్రైస్తవ జీవితం పరసంబంధమైనది. మన పౌరస్థితి పరలోకం. ఒక రోజున ప్రభు ఎదుట నిలబడతాం. అక్కడ దేవుడు మనల్ని అడుగుతాడు, నా కోసం ఏం చేశావు? నా కొరకు ఎంత కష్టపడ్డావు? నీ ఫ్రెండ్కి ఎవరికైనా సువార్త చెప్పావా? నీ స్నేహితులకి ఎవరికైనా నా గురించి చెప్పావా? వాని వాని క్రియలను బట్టి లెక్క అడుగుతాడు. కాబట్టి తీర్మానం చేద్దాం. ఈ మొదటి రాత్రి దేవుడు మనతో మాట్లాడగా, ప్రభువా, లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారో నేను కూడా అలాగే బ్రతికితే నా జీవితానికి ఒక అర్థం లేదు. ఇది అర్థవంతమైన జీవితం కాదు. కానీ నాకీ జీవితం నీవెందుకు ఇచ్చావో అది అర్థం చేసుకొని బ్రతకడమే అర్థవంతమైన జీవితం. ఒకానొక దినం న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు మీరు ఏది అడగరో దాని కొరకు నేను కాకుండా వేటి గురించి లెక్క అడుగుతారో వాటి విషయంలో ఎంతో జాగ్రత్తగా బ్రతకడానికి సహాయం చేయండి అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఇక్కడున్న తమ్ముడు, చెల్లి వాళ్ళను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడున్న యవ్వన సహోదరుణ్ణి, యవ్వన సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారో ఈ రోజున చాలా మంది యవనస్తులు ఒక గురి లేకుండా, ఒక గమ్యం లేకుండా, వారు ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కాకుండా లెక్క అడగని వాటి కొరకు జీవితాలను వెచ్చిస్తున్నారు. వేటిని అడుగుతారో వాటి కొరకు బ్రతకలేకపోతున్నారు. కాబట్టి ఈ దినం మొదలుకొని ఈ భూమి మీద ఉన్నంత కాలం మీకోసం కష్టపడటానికి సహాయం చేయండి. మీకోసం జీవించటానికి సహాయం చేయండి. మీకోసం బ్రతకటానికి కృప చూపించండి. ఇక్కడున్న ప్రతి యవనస్తుణ్ణి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.